యేసు ప్రభువును ఆయన శిష్యులను నాయిన్ అనే ఊరికి వెళ్ళారు. ఆయన ఊరిలోకి వెళుతూ ఉండగా ఒక కుమారుడు చనిపోయి పాడి కట్టుకుని తీసుకువెళ్తున్నాడు. ఆ పాడి వెనక ఆ కుమారుని వెనక కుమారుని తల్లి కూడా ఏడుస్తూ వచ్చేస్తుంది. నాకొక్కడే కుమారుడు, నాకెవరున్నారు ఇంకా వెనకాలని ఆమె ఏడుస్తుంది. అనేక మంది ఆమెను వాదారుస్తూ ఉన్నారు, కానీ ఆమెకి ఆ దుఃఖం ఆగటం లేదు, ఆమె ఏడుపు ఆగటం లేదు. ఈ లోపల యేసు ప్రభు వారు ఎదురయ్యారు. యేసు ప్రభు వారు చూసి ఆ తల్లితో చెప్పాడు, అమ్మ ఏడవద్దు అన్నాడు. ఆమె ఏడుపు ఆపేసింది. పాడిని మోయిస్తున్న వారిని చూసి పాడిని ముట్టగా పాడి మోయిస్తున్నవారు కూడా నిలిచిపోయారు. ఆమెతో ఏడవద్దని చెప్పాడు. యేసు ప్రభు ఆ మాట చెప్పి పాడిని దించమన్నారు, దించారు. పాడికొన్న లేకపోతే ఆ శవాన్ని పాడికి కడతారు కదా, కట్లు విప్పమన్నాడు. వారు విప్పారు. ఆ కుమారుని చెవి పట్టుకుని లెమ్మని చెప్పగా వాడు లేచి నుంచున్నాడు. చనిపోయాడు. చనిపోయిన ఆ నాయిన్ విధవరాలు కుమారుడు చనిపోతే వారు మోసుకుని వెళుతూ ఉన్నారు. పాడిని ముట్టగా వారు నిలిచారు. అమ్మ ఏడవద్దన్నాడు. ఆమె ఏడి పారిపేసింది. పాడిని దించమన్నాడు యేసు ప్రభు. వారు దించారు. దించిన తర్వాత కట్లు ఇప్పమన్నాడు. ఆ కుమారుని చేయి పట్టుకుని లెమ్మని నీతో చెప్తున్నాను అనగానే చనిపోయిన ఆ కుమారుడు లేచి నుంచున్నాడు, బ్రతికాడు. అంటే యేసు ప్రభు లెమ్మని చెప్పగానే వాడు లేచి నుంచున్నాడు. ఆ లేచిన కుమారుణ్ణి తల్లికి అప్పగించాడు. ఈ నాయిని విధవరాలు సంతోషంతో తన కుమారుని తీసుకుని ఇంటికి వెళ్ళింది. దేవుడి స్తోత్రం. అక్కడ చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. అరే ఈ కుమారుడు చనిపోయాడే. యేసు ప్రభు ఒక మాట చెప్పగానే వాడు లేచి కూర్చున్నాడు, లేచి నుంచున్నాడు. వాడు లేచాడు, వాడు బ్రతికాడు అని చెప్పి అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నాయను విధవరాలు దుఃఖం తీర్చడానికి అక్కడికి వెళ్ళాడు. నాయను విధవరాలు కుమారుడు చనిపోయాడు. అక్కడ ఆ కుమారుని బ్రతికించడానికే ఆయన వెళ్ళాడు. అద్భుతం. ఆ అద్భుతాన్ని చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ప్రభువుకి యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ లేదు. చనిపోయిన వారిని సైతం కూడా ఆయన లేపాడు. ఇప్పుడు మనం కూడా చనిపోతాం, కొన్నాళ్ళకి మనం కూడా చనిపోతాం. కానీ చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి పోతుంది? చాలామంది కూడా చచ్చాక అప్పుడు చూసి వచ్చాడులే, బైబుల్ మొత్తం చదివితే నీకు ఎక్కడికి వెళ్తావో అర్థమవుతుంది. ఇదేమీ తెలియకుండా ఒక్క మాట అనేస్తారు అంతే. చచ్చాక ఎక్కడికి వెళ్తాడో ఎవరికి తెలుసులే. నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. నరకం అంటే ఆ సినిమాలో చూపించినట్లుగా ఉండదు. సినిమాలో కంటే దారుణంగా ఉంటుంది. అక్కడ అగ్నిగుండం, రంపాలతో కోతం చూపిస్తారు, కొరడాలతో కొడతం చూపిస్తారు సినిమాలు. నరకంలోకి వెళ్ళినోళ్ళు అవన్నీ ఏమి ఉండవండి. అగ్నిగుండం, అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ సావదు. కానీ ఆ నరకం నుండి తప్పించబడాలి అంటే యేసయ్యను నమ్మాలి. యేసయ్యను నమ్మి ఆయన విశ్వాసంతో సాగితే శరీర సంబంధంగా ఇక్కడ చనిపోతున్నాం. కానీ ఆయన వచ్చే రెండో రాకడలో ఆయన చనిపోయిన వారిని అందరినీ లేపుతాడు. ఒకవేళ భూమి మీద ఇంకా బతికి ఉన్నవారు, ఆయన వచ్చేసరికి బతికి ఉన్నవారు కూడా ఉంటారు. ముందుగా మృతులైన వారిని ఆ సమాధులు తెరవబడతాయి, వారు ఎత్తబడతారు. ఆ మీదట భూమి మీద
సజీవులుగా ఉండేవారు వారితో కూడా ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్తారు. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ బ్రతికించడం ఎందుకు సూచక్రియ నాలో నన్ను నమ్మిన వారు మళ్ళా బతుకుతారు అని చెప్పడానికి సాదృశ్యంగానే మళ్ళా అక్కడ చనిపోయిన వారిని బతికించాడు. నాయన విధవరాల కుమారుని బతికించాడు. లాజరు చనిపోయాడు, లాజర్ను సమాధిలో పెట్టేశారు. 4 రోజులైంది. లాజరు బయటికి రమ్మంటే పేత వస్త్రాలతో బయటకు వచ్చేసాడు. ఎందుకు చెప్తున్నామంటే చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతుకుంది. ఆ బ్రతుకు ఎక్కడ ఉండాలి? నిత్య రాజ్యంలో ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలి, దేవుని రాజ్యంలో జీవించాలి. అక్కడ సంతోషం, ఆనందం. కానీ నరకానికి వెళితే సుఖం లేదు, కష్టాలే. అబ్బో అంటారు, బొబ్బలు పెడతారు, కేకలు వేస్తారు, మళ్ళా కాలిపోవటమే కానీ ఇంకా సాగు లేదు. యుగ యుగాలు కాలుతూ ఉంటుంది అగ్నిలో. చిన్న నొప్పి అంటుకుంటే నువ్వు తట్టుకోలేవు. నువ్వు అంటున్నాను కానీ మనం తట్టుకోలేవు. ఆ నరకంలోనికి వెళితే మరి యుగ యుగాలు కాలాలే. అది తట్టుకోలేని పరిస్థితి. కానీ అక్కడి నుంచి తప్పించే నాదుడు కూడా లేడు. నరకంలో పడితే అక్కడి నుంచి తప్పించే నాదుడు లేడు. కానీ నిత్య రాజ్యంలో, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే అక్కడి నుంచి గెంటేసే వాళ్ళు కూడా ఉంటారు. దేవుని రాజ్యంలో యుగగాలు సంతోషంగా ఉంటారు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమే సాధ్యమే.